ఇష్యూస్ సో ఉంటాయి. మిమ్మల్ని మీ పైన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన వైసీపీ పైన దుష్ప్రచారం చేయడం మే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణ చేశారు ఐశ్వర్యు. మీ పార్టీ 11 సీట్లకు పడిపోయింది. దారుణమైన ఓటమి కాదు పరాభవం 100%. జరిగి 100 రోజులు కూడా 100 రోజులు కూడా కాలే. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు. కరెక్ట్ సార్, నేను ఒప్పుకుంటాను. నేనేమంటానంటే వాట్ ఈస్ ద సీటు 11, వాట్ ఈస్ ద ఓట్ షేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, 40% నియర్లీ వాట్ ఈస్ ద ఓట్ షేర్ ఆఫ్ ది 3 కంబైన్గా ఎంత వాళ్ళది? 62. 53నో ఎంతో, నో 53 ఆర్ సో 54. డివైడ్ చేస్తే ఏంటి? డివైడ్ చేస్తే చంద్రబాబు ఈ స్మాల్ బిఫోర్ జగన్మోహన్ రెడ్డి. హీ నోస్ దట్. ఆయనకి బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్గా ఎంత శక్తిమంతుడుగా తయారయ్యాడో. దో ఓడిపోయినప్పటికీ 11 సీట్లు వచ్చినప్పటికీ 40% అంటే ఎన్ని సీట్లు రావాలి సార్? అంతే 40% సీట్లు టెక్నికల్గా రాలా, 11 వచ్చింది. దట్ ఈస్ ఓకే, వీఆర్ యాక్సెప్టింగ్. 40 సీట్లు అంటే 40% అంటే బిగ్ షేర్ కదా. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఎదుగుతాడు అనేటువంటి విశ్వాసం అతనికి ఉంది. సో మళ్ళీ లేవద్దు వైసీపీ అని అనుకున్నా. అంతే, కొట్టేయాలి అని ఇంకా లేపుతున్నాడు. కొట్టేయాలని ఇంకా లేపుతున్నాడు అంతే. అసత్య ఆరోపణలు చేయటం, రుజువు కాకపోవటం, అతని మీద నిందపడటం, మేము కడిగిన ముత్యంలాగా బయట రావటం. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చిన జనాలు గ్రీన్ మ్యాట్లో జనాలను తీసుకొచ్చారు అంటే ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ చేసింది టీడీపీ. సో ఇటీవల జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నప్పుడు జనాలు బాగా రావడం అనేది చూసాం, ఓపెన్గానే అందరి మీడియాలో కనపడుతుంది. సో ఆ జనం రావడం అదంతా చూసిన తర్వాత టీడీపీ ఏమన్నా స్టాండ్ మార్చుకుంది, జగన్మోహన్ రెడ్డి ఇంకా పవర్ఫుల్గా ఉన్నాడు అని చెప్పి అనుకుందాం. కాదు సార్, ఒకటి ఆ జనాన్ని చూడాల్సి. ఇప్పుడు వచ్చిన సార్, నేను ఒక మాట నమ్ముతాను సార్, జగన్మోహన్ రెడ్డి 40% ఉన్నప్పుడు వచ్చిన ఇదే జనం వస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, ఆయన మీద విశ్వాసం ఉన్నవాళ్ళు కానీ, రోడ్డు మీదకి వచ్చి నృత్యం చేసే మనుషులు. చంద్రబాబుకు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉండేవాళ్ళు. మళ్ళా పవన్ కళ్యాణ్కి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే బ్యాచ్ ఉంది. సరే, బీజేపీ అంటే అది కొన్ని సెక్టర్ సంబంధించి. సో జగన్మోహన్ రెడ్డి అనే ఒక పొలిటీషియన్స్కి 40% ఈజ్ లీస్ట్ సార్. లీస్ట్ ఇక పెరగటమే. ఒకటి, రెండు, ఆ ముగ్గురు కలిసి పోటీ చేయాలి. నెక్స్ట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తట్టుకుని నిలబడాలి. ఇన్నున్న అంశాలు వాళ్ళకి. మాకేం అంశం లేదు. 40 నుంచి పెరగటమే మా పని. వాళ్ళు చేసే ఆరోపణ రుజువు కాబట్టి పెరుగుతూనే ఉంటాం. ఇప్పుడు ఈ ఆరోపణ తర్వాత 40 కంటే మీరు పడిపోయారు అంటే హిందువుల్లో జగన్మోహన్ రెడ్డి యాంటీ హిందూ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం బలంగా చేశారు కదా. యాంటీ హిందూ అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఇవాళ జరగలేదు సార్. ఇది ముందు నుంచి ఉంది. రాజశేఖర్ టైంలో కూడా ఉంది. మీరు మర్చిపోయారేమో. రాజశేఖర రెడ్డి గారు 7 హిల్స్ ఏదో 4 హిల్స్ చేశాడని అని చాలా చెప్పారు సార్. నేను అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల్లో తగ్గించేసి ఏదో చేయాలనుకుంటే నిజమైతే నమ్ముతారు కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం అనేది నేను చూడలా. ఇప్పుడు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు దేశవ్యాప్తంగా. నేను ఇందాక చెప్పాను కదా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేజ్లో జగన్మోహన్ రెడ్డే పంది కొవ్వు కలిపేశాడు, పశువు కొవ్వు కలిపేశాడు, పవిత్రమైనటువంటి లడ్డూలు అనేది నమ్మారు, నమ్మి ఎమోషనల్ చేశారు. ఇవాళ ఏం చేస్తారు? ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్.